హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో అయితే మొత్తము కూడా 3 కొత్త ట్రాలీల గురించి అయితే నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు చూశారు కదా, 3 కొత్త ట్రాలీలు. ఒకటోదేమో మహీంద్రా, 2, 3 వచ్చేసేమో స్వరాజు. ఒకటోదేమో ఎరుపు రంగు, 2, 3 వచ్చేసేమో బ్లూ రంగు అండి. మొత్తం కూడా మూడిటి గురించి అయితే చెప్తానండి. దయచేసి వీడియోని మీరు ప్రశాంతంగా ఖాళీగా ఉన్న సమయంలోనే కూర్చొని వినండి. అప్పుడే మీకు అన్ని వివరాలు కూడా అర్థమవుతాయని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు చూశారు కదా, ఇదైతే 1వ నెంబరు ట్రాలీ అండి, మహీంద్రా ట్రాలీ. దీనికి రంగులు వచ్చేసి ఎరుపు రంగు వేశామండి. రంగులు బొమ్మలు కూడా మొత్తం అనేవి పూర్తయ్యాయి. ఇదైతే అమ్మకానికే ఉందండి. దీని గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి చింతకాయ రాబారండి. చింతకాయ మాదిరి రాబారు, 6 ఇంచుల రాబారు. ప్లాట్ఫారం చూసుకున్నారు కదా, ప్లాట్ఫారము అడుగు షీట్ వచ్చేసరికి దీనికి మనము 4వ నెంబర్ అడుగు షీట్ వేయటం జరిగింది. డోర్ల విషయం చూసుకున్నట్లయితే డోర్లు చూసుకున్నారు కదా, డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు అనేవి దీనికి కట్టడం జరిగింది. అయితే మన దగ్గర తయారయ్యే కొత్త ట్రాలీల యొక్క కొలతలు ఒకసారి గమనించినట్లయితే పొడవు వచ్చేసి 10.5 అడుగులు, వెడల్పు వచ్చేసి 6 అడుగులు ఖచ్చితంగా ఉంటాయండి. అయితే డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తులు. ఫీట్ల విషయంలో చెప్పాలి అంటే 90 ఫీట్లు ఉంటాయండి. ఫీట్ల విధంగా చెప్పాలంటే 90 ఫీట్ల ట్రాలీలు ఇవన్నీ కూడా. ఒకవేళ మీకు 95 ఫీట్లు 100 ఫీట్లు కావాలి అన్నా నేనైతే మీకు ప్రత్యేకంగా తయారు చేసి అయితే ఇస్తానండి. దాంట్లో ఎలాంటి డోకా లేదు. నా దగ్గర ఇదే ట్రాలీ ఉంది, ఇదే కొనండి అని నేనైతే అవన్నీ బలవంత పెట్టను. ఈ ట్రాలీ అయితే అటు లైట్ వెయిట్ కాదు, ఇటు హెవీ బకాడీ కాదండి. ఒక మీడియం గేజ్లో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. ప్రస్తుతానికైతే ఇది అమ్మకానికే సిద్ధంగా ఉందండి. మనం ఎవరికి అమ్మలేదు, ఎవరి దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించిన అడ్వాన్స్ తీసుకోలేదు. ఎవరికైనా ఎరుపు రంగులో ఉన్నటువంటి ట్రాలీ కావాలి అంటే నన్ను సంప్రదించండి. ఇప్పుడు పక్కనే ఉన్న స్వరాజుల గురించి కూడా చెప్తానండి నేను. ఇదైతే అమ్మకానికే ఉంది. దీని గురించి ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా నేను వీడియో చివరిలో చెప్తానండి. దయచేసి వీడియో అనేది కొంచెము పెద్దగా ఉంది, కొంచెం మీరు వీడియోని మాత్రం చిన్నగా చూస్తూ ఉండండి. అన్ని వివరాలు కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత నాది. ఇకపోతే మీరు మన ఛానల్ని ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట బొమ్మ ఉంటుందండి, ఆ బొమ్మను కూడా కొంచెం నొక్కి పట్టండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ రోజు కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడు 2వ నెంబరు ట్రాలీ బ్లూ రంగులో ఉన్నటువంటి ట్రాలీ గురించి అయితే చెప్తున్నాను, చూడండి ఒకసారి. ఈ ట్రాలీ అయితే అమ్మకానికైతే కాదండి. ఇది మన దగ్గరికి వచ్చి ఒక అన్న వాళ్ళైతే అడ్వాన్స్ ఇస్తే తయారు చేయమని చెప్పారు. ఆ విధంగా తయారు చేసి పక్కన పెట్టామండి. దీనికి వెనక పేర్లు కూడా రాసామండి. నేను అవన్నీ కూడా చూపిస్తాను. కొన్నేమో అమ్మకానికి ఉన్నాయి, కొన్నేమో అడ్వాన్స్లు ఇస్తే తయారు చేసి పక్కన పెట్టి ఉంటాయండి మన దగ్గర. ఒకసారి మీకు చూపిద్దామని అయితే ఇది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు 2వ ట్రాలీ 3వ ట్రాలీ ఈ 2 కూడా ఒకటే మాదిరిగా ఉన్నాయండి. మన ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు ఏమైనా మీకు చూడాలి అంటే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు ఉన్నాయండి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో టీఎన్ఆర్ ట్రాలీస్ అని చూడండి. దాంట్లో మన ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు మనం రోజు కూడా పెడుతూనే ఉంటాము. వీడియోలు చూడాలంటే టీఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి. ఇదైతే 2వ నెంబర్ ట్రాలీ అండి. దీనికి పోస్టులు వచ్చేసి 5 ఇంచుల బయటి పోస్టులు పెట్టడం జరిగిందండి. డోర్ల విషయం వస్తే 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లేనండి. అయితే 1వ నెంబర్కి 2వ నెంబర్ ట్రాలీకి తేడా ఏంటి అంటే దీనికి ప్లాట్ఫారం అనేది కొంచెం ఎక్కువ మందంలో ప్లాట్ఫారం వేయటం జరిగిందండి. అదేవిధంగా కొంచెం వైజాగ్ మెటీరియల్ అనేది ఎక్కువ మోతాదులో దీనికి వేయటం జరిగింది. 2 కూడా మనము మీడియం గేజ్ ట్రాలీలే అని చెప్పొచ్చు. కానీ హెవీగా అయితే ఇది కొంచెం ఎక్కువ హెవీగా అనేది తయారు చేయటం జరిగిందండి. రాబారు చూశారు కదా, ఆ రింగ్ అనేది తిరిగే రింగు కాదండి. ఇది చింతకాయ మాదిరి రాబారు అండి. ఇది మీకు తిరిగే రింగు రాబార్లు కావాలి అన్నా మనం ఆ విధంగా కూడా తయారు చేస్తామండి. అవి బెడ్ అంటారనమాట. బెడ్, రింగు, గోటం ఆ విధంగా కూడా మనం తయారు చేస్తాము. అయితే మన దగ్గర ఉండేటటువంటి కొత్త ట్రాలీలకి బటన్ టైర్లు మాత్రమే ఉంటాయండి. బటన్ టైర్లు మళ్ళీ చెప్తున్నానండి. సీలు టైర్లు అనేవి ఉండవు. బటన్ టైర్లు మాత్రమే ఇస్తాము. టైర్ల విషయంలో అయితే నేను
గ్యారంటీ అయితే ఇవ్వలేమనండి. ఇప్పుడు పక్కనే చూసారా 3వ నెంబర్ ట్రాలీ స్వరాజు, అదే విధంగా పక్కనే ఇంకోటి పాతది ఉందండి. ఇప్పుడు ఈ ట్రాలీకి వెనక పేర్లు కూడా రాసాం చూసారా, ఆకాంక్ష, విజయ అని రాసాము. ఈ ట్రాలీని అయితే మనము ఒక అన్న కోసం అయితే మీకు చెప్పినట్టు తయారు చేసి పక్కన అయితే పెట్టామండి ప్రస్తుతానికి. మీకు కూడా ట్రాలీలు కొత్తవి పాతవి కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. మళ్ళీ ఇంకో ట్రాలీతో మీ ముందుకు వస్తానండి. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. మీ TNR.